రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం దూకుడు వైఖరిని నిరసిస్తూ సీమాంధ్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ నెల 10న ఢిల్లీలో ఆందోళనకు దిగనున్నట్లు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరుతూ ఆయన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, వైకాపా నేతల్ని కలవనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో కూడా మరి అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా గతంలో ఎటువంటి కార్యక్రమాలు చేసినాయో అవి కూడా రేపు సోమవారం నుంచి చేయాలని చెప్పి దానికి మేము కూడా కలిసి వస్తాం. ఉద్యోగ వర్గాల నుంచి కూడా ఢిల్లీ వస్తాం. అక్కడ జంతర్ మంతర్లో కానీ లేదంటే చలో పార్లమెంట్ కానీ కార్యక్రమాలని రాజకీయ వ్యవస్థ అంతా కూడా తయారు చేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మేము మరి అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాం. సీమాంధ్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరంలో ఏపీ ఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. గంట స్తంభం వద్ద పురపాలక ఉద్యోగులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. విజయవాడలో న్యాయవాదులు రిక్షాలు లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం ముందుకు వెళ్తోందని వారు మండిపడ్డారు. గుంటూరులో విద్యా సంస్థల ఐకాస ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. ప్రకాశం జిల్లా చీరాలలోనూ సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.